Good morning, students. So, today I am going to explain about metals and non-metals. Okay? So, what is a metal? అసలు మెటల్ అంటే ఏంటి అనేది చూద్దాం. హియర్ ఎ మెటల్ ఈజ్ ఎ సాలిడ్ మెటీరియల్ విచ్ ఈజ్ టిపికల్లీ హార్డ్, shiny, malleable, fusible, and ductile with good electrical and థర్మల్ కండక్టివిటీ ఈజ్ కాల్డ్ ఎ మెటల్. అంటే మెటల్ అనేది ఎలా ఉంటుందంటే చాలా హార్డ్గా ఉంటుంది. ఓకేనా? సో ఇట్ గివ్స్ షైనింగ్. ఓకేనా? వీటి యొక్క ప్రాపర్టీస్ అన్నట్టు ఇట్ ఈస్ malleable, ఫ్యూజిబుల్, డక్టైల్ అండ్ దే ఆర్ ద వెరీ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీ కెన్ పాస్ త్రూ ద మెటల్స్ and they are the good conductors of thermal conductivity. That means they can observe heat. Okay na, they can observe heat ని అబ్జర్వ్ చేసేటి అన్నట్టు. సో ఇటువంటి సాలిడ్ మెటీరియల్ని మనం ఏమంటాం అంటే మెటల్ అని అంటాం. మనం ఇక్కడ మెటల్స్కి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఐరన్, గోల్డ్, సిల్వర్, అల్యూమినియం ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ఆల్ వాట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్. ఇవన్నీ కూడా మెటల్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఓకేనా? దెన్ వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్? మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి మరి చూద్దాం. వాట్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్? మెటల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి? నంబర్ 1, దే ఆర్ లస్ట్రస్. దే ఆర్ లస్ట్రస్. నెక్స్ట్, దే ఆర్ malleable. They are malleable and they have the property ductility. They have the property ductility and they are sonorous and they are good conductors of electricity and heat. So these are the physical properties of the metal. Okay na? So they are lustrous, malleable, ductility, sonorous, good conductors of electricity and heat. Okay, now I am going to explain about these properties. అంటే వాట్ ఈస్ మీన్ బై లస్టర్స్? అసలు లస్టర్స్ అంటే ఏంటి? ఓకేనా? వాట్ ఈస్ మీన్ బై మ్యాలెబిలిటీ? సో వీటిని ఇప్పుడు ఒక్కొక్కటి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ లస్టర్స్. వాట్ ఈస్ మీన్ బై లస్టర్స్? అసలు లస్టర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ద మెటీరియల్స్ which show brightness on surface and reflect the light are called lustrous. అంటే మనం ఎండలో పెట్టినప్పుడు ఏదైతే చాలా బ్రైట్గా ఓకేనా మెరుస్తుందో విచ్ రిఫ్లెక్ట్స్ ద లైట్, అంటే లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుందో, అట్లాగే విచ్ షో బ్రైట్నెస్ ఆన్ సర్ఫేస్, అంటే దాని సర్ఫేస్ చాలా బ్రైట్గా ఉంటుందో అటువంటి మెటీరియల్స్ని మనం, అంటే అటువంటి మెటీరియల్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే లస్ట్రస్ అంటాం. అండ్ విచ్ డు నాట్ షైన్ ఆర్ నాన్ లస్ట్రస్ మెటీరియల్, అంటే ఏదైతే షైనింగ్ ఇవ్వదో విచ్ డు నాట్ షైన్, దే ఆర్ నాన్ లస్ట్రస్ మెటీరియల్స్. ఓకే. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఈస్ వాట్ ఈస్ మీన్ బై malleability. అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై malleability? ఓకే, malleability అంటే ఏంటి? సో malleability is nothing but it is the property of materials by which they can be beaten into thin sheets. So is called what? Malleability. Is called malleability. అంటే
ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్స్ బై విచ్ దే కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్. అంటే ఏ మెటల్ని అయితే మనం గట్టిగా ఓకేనా బీట్ చేస్తామో ఓకేనా విచ్ కెన్ బి మేడ్ ఇంటూ థిన్ షీట్స్, అంటే థిన్ షీట్స్గా తయారు చేసేటట్టు అంటే ఐ మీన్ ఇప్పుడు మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా వాటిని మనము కొట్టినప్పుడు ఓకేనా అవి ఎలా మారుతాయి, దే విల్ బి బికమ్ ఇంటూ థిన్ షీట్స్, అంటే ఒక రేకుల్లాగా మారుతాయి అన్నట్టు. ఇప్పుడు మనకు ఐరన్ షీట్స్ దొరుకుతాయి బయట ఓకేనా. సో ఇట్ ఈస్ ఎన్ ఐరన్ మెటల్. ఐరన్ మెటల్ని బాగా కొట్టినప్పుడు ఓకేనా అదేమవుతుంది, ఇట్ కెన్ బి మేడ్ ఇంటూ వాట్ థిన్ షీట్స్, అంటే షీట్స్ లాగా తయారు చేయవచ్చు అన్నట్టు. సో అటువంటి ప్రాపర్టీ ఉందనుకోండి, సో దట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం ఏమంటాం అంటే malleability అంటాం. ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్స్ బై విచ్ దే కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్ ఈస్ కాల్డ్ వాట్ malleability. అండ్ వాట్ ఈస్ మీన్ బై డక్టిలిటీ, అసలు డక్టిలిటీ అంటే ఏంటి? నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి డక్టిలిటీ. సో డక్టిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాపర్టీ ఆఫ్ డ్రాయింగ్ మెటీరియల్ టు మేక్ ఫైన్ వైర్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డక్టిలిటీ. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ drawing material to make fine wires, to make what fine wires is called, దాన్ని మనం ఏమంటాం అంటే డక్టిలిటీ అంటాం. ఇప్పుడు మనం కాపర్ తీసుకోండి, కాపర్ ఈజ్ ఎ మెటల్ ఓకేనా, దాన్ని మనం ఏం చేస్తున్నాం, సో దాన్ని వైర్ లాగా మనము తయారు చేస్తున్నాం. అంటే సో మెటల్స్ హ్యావ్ ఏ ప్రాపర్టీ సో టు మేక్ ఫైన్ వైర్స్ ఓకే, అంటే వైర్స్ లాగా అంటే సాగదీయడం అన్నట్టు. అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ విచ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఇంటూ ఫైన్ వైర్స్ ఓకేనా. సో అలాంటి ప్రాపర్టీ కలిగి ఉందనుకోండి, అంటే దానికి ఏ ప్రాపర్టీ కలిగినట్టు, ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే డక్టిలిటీ అంటాం. ద ప్రాపర్టీ ఆఫ్ డ్రాయింగ్ మెటీరియల్ టు మేక్ ఫైన్ వైర్స్ ఈజ్ కాల్డ్ వాట్ ductility. Okay, and the next one is sonorous. What is meant by sonorous? Sonorous is nothing but the ability of materials to produce, the ability of materials to produce a particular sound, to produce a particular sound when it is dropped on the, when it is dropped on the హార్డ్ సర్ఫేస్. అంటే ఒక హార్డ్ సర్ఫేస్ పైన ఓకేనా మనము ఒక సమ్ హైట్ నుంచి మనం వదిలేసినప్పుడు అదేం చేస్తుంది, దట్ మీన్స్ ఇట్ గివ్స్ ఎ సౌండ్ ఓకేనా, సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఓకేనా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ sonorous, is termed as the ability of materials to produce a particular sound okay na when it is dropped on the hard surface. అంటే ఒక హార్డ్ సర్ఫేస్ పైన ఓకేనా పైనుంచి ఓకేనా ఆ మెటల్ని మనం వదిలేయడం వల్ల ఓకేనా. సో వెన్ ఇట్ ఈస్ డ్రాప్డ్ ఓకే ఆన్ ద హార్డ్ సర్ఫేస్ ఇట్ గివ్స్ ఎ సౌండ్ ఓకే, దట్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్, ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే సోనరస్ అని అంటాం. అండ్ metals and the next property is electrical and heat conductivity, heat conductivity. That means electrical and heat conductivity. Here metals can allow the current to pass through them. Metals can allow the current to pass through them అంటే వాటి నుంచి కరెంట్ పాస్ అవుతుంది అన్నట్టు. అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ పొసెసింగ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ప్రాపర్టీ. అంటే దానికి ఏ ప్రాపర్టీ ఉన్నట్టు, ఎలక్ట్రికల్ కండక్టివిటీ ప్రాపర్టీ ఉన్నట్టు. అట్లాగే ఇట్ అబ్జర్బ్స్
ఇట్ అబ్జర్బ్స్ హీట్ ఆల్సో. మెటల్స్ కెన్ అబ్జర్బ్స్ హీట్ ఆల్సో. హీట్ని ఏం చేస్తాయి అవి? అబ్జర్వ్ చేస్తాయి. ఓకేనా? అంటే దానికి ఏ ప్రాపర్టీ ఉన్నట్టు? హీట్ కండక్టివిటీ అనేటటువంటి ప్రాపర్టీ ఉన్నట్టు. సో దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ metals.